ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మలి వయసులో తోడు కోసం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కొంతమంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా ఉంటున్నారు. మరి ఈ వయసులో ఇది అవసరమా లేదా అంటే దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, మరి మలి వయసులో మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము, ఖచ్చితంగా ఆ ఏజ్ లో కూడా తోడు అవసరం ఉంటుందని చెప్పేసి. ఖచ్చితంగా అవసరం. భర్త చనిపోయినా భార్య చనిపోయినా ఎంత మంది ఉన్నా కూడా ఖచ్చితంగా భర్తకి భార్య, భార్యకి భర్త ఉండాలని మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అవును, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే పెళ్లిళ్ళు కాదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కూడా ఉందాము, పెళ్లి ఎందుకని కొంతమంది అలా ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అవసరమా? అంటే లివ్ ఇన్ రిలేషన్ అనే దాంట్లో యంగ్స్టర్స్ కూడా ఉంటున్నారు. తోడు నీడలో లివ్ ఇన్ రిలేషన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అని అసలు ప్రవేశపెట్టిందే నేను. దానికి కారణం ఏంటంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పెళ్ళి అంటే పిల్లలు ఒప్పుకోవట్లా, సమాజానికి భయపడతారు. ఒకటి మెయిన్, పిల్లలు ఒప్పుకోవట్లా. కారణం దానికి కూడా ఏంటంటే కొద్దిగా హై క్లాస్ సొసైటీ ఫ్యామిలీస్లో ప్రాపర్టీ షేర్ పోతుందని. లీగల్ వైఫ్ అయితే ఆమెకు కూడా ఒక వాటా పోతుంది కదా, ఆ వాటా కూడా ఆమెకు ఎందుకు పోవాలి, అది కూడా మాకే కావాలి అని కొంతమంది పిల్లలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అయితే దానివల్ల చాలామంది పెళ్ళిళ్ళు మానేశారు స్టార్టింగ్లో. ఎందుకంటే మా పిల్లలు ఒప్పుకోవటం లేదని. పిల్లలు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే వాళ్ళు కారణాలు ఏం చెప్పని, మెయిన్ ప్రాపర్టీ షేర్. అంచేత నేనేమనుకున్నానంటే డబ్బుతో సంబంధం లేదు నాకు, నేను ఒక మానసికమైన తోడు కోసమే వస్తున్నాను అని కనుక ఇద్దరు స్త్రీ పురుషులు అనుకున్నట్లయితే, వాళ్ళ మధ్య లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్టయితే ఆమెకి ఏ రకమైన ఆస్తి హక్కులు ఉండవు, ఆయన మీద ఎలాంటి హక్కులు లేవు, అలాగే ఆయనకు కూడా ఆవిడ మీద ఎలాంటి హక్కులు లేవు. ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా భార్యాభర్తలుగా ఉంటారు ఒక ఇంట్లో. అది దానికి సోషల్ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి లివ్ ఇన్ రిలేషన్ అనేది ప్రవేశపెట్టాం. అయితే ఈ లివ్ ఇన్ రిలేషన్ పెట్టిన తర్వాత జనాలు ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేస్తే అందులో లూప్ హోల్స్ ఏమున్నాయో ఎదుగుతారు. అలాగే ఇందులో కూడా లూప్ హోల్స్ ఏమున్నాయో ఎతకడం మొదలెట్టారు జనాలు. ఇప్పుడు చాలామంది మగాళ్ళు నాకు లివ్ ఇన్ రిలేషన్ కావాలండి అంటారు. ఆడవాళ్ళు కూడా తెలివి మీరారు. నీకు లివ్ ఇన్ రిలేషన్ కావాలి అంటే నీకు కేవలం వండిపట్టి పెళ్ళంగా ఉండి నువ్వు ముడ్డు మీద అంతే వెళ్ళిపోయేలా కాదు కదా. నాకు సెక్యూరిటీ ఏమి ఇస్తావు? ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఖచ్చితంగా. నువ్వు నాకు ఆస్తుల్లో వాటా లేదు కదా, నాకు సెక్యూరిటీ ఏమి ఇస్తావు? ఆ సెక్యూరిటీ ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే నాకు ఒక ఇల్లు రాసి అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఇల్లు అంటే ₹1,00,00,000, హైదరాబాద్లో 1,00,00,000 తక్కువలో ఇల్లు లేదు. అంటే ₹1,00,00,000 ఆస్తే 60-70 ఏళ్ళ వయసు వచ్చి ఏ మగాడు ఒప్పుకుంటాడు? వాళ్ళు ఒప్పుకోరు. అలా ఇల్లు రాసిచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటా అంటారు వీళ్ళు. అంటే అక్కడ నువ్వు లివ్ ఇన్ రిలేషన్ పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నీకు నచ్చిన వ్యక్తితో మానసికమైన తోడు, ఆ వ్యక్తితో నువ్వు కలిసి ఉండు, నీ ఖర్చులు ఆయన భరిస్తాడు, నీ ఫుడ్ షెల్టర్ అన్నీ ఆయన చూసుకుంటాడు ఉన్ననాళ్ళు అని మనం అనుకుంటే. అలా ఉన్ననాళ్ళు ఒక ఆవిడ అడిగింది, ఆమెకు ఆయన ఏదో ఇల్లు రాసిస్తానన్న, నా తదనంతరం నీకు ఇల్లు వస్తుంది కాదు, ఇప్పుడే రాయాలి, పూర్తిగా నాకు సర్వ హక్కులతో రాస్తే నేను నా కొడుకు రాసుకుంటా. నీ కొడుకు మీద ఆయనకి ప్రేమ ఎందుకు ఉంటుంది? నీ వరకు ఆయన బాధ్యత. అంటే ఆ కోరికలకు అంతం లేదు. నా కొడుకు దాచి ఇవ్వాలి, నేను ఇంకా వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ ఆయన ఎందుకు పడతాడు అనే ఆలోచన పోయింది. ఇలాగ రకరకాల ఆలోచనలతోటి ఇది సైడ్ ట్రాక్ పట్టేసింది. తర్వాత గవర్నమెంట్ కోర్టు కూడా లివ్ ఇన్ రిలేషన్ యంగ్స్టర్స్లో కూడా యాక్సెప్ట్ చేసింది. లివ్ ఇన్ రిలేషన్ యంగ్స్టర్స్లో ఉంటే నష్టం ఏంటంటే ప్రెగ్నెన్సీ. 20-30 ఏళ్ల వయసులో మన మధ్య పేపర్లో కూడా చూశాను, ప్రెగ్నెన్సీలు ఎక్కువ, అబార్షన్లు 20-30 మధ్య వయసులో వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు, ఇంకొకరితో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఈ ప్రక్రియలో ప్రెగ్నెన్సీ వస్తే ఇప్పుడు డెలివరీ అయితే తండ్రి ఎవరని చెప్పుకుంటారు వీళ్ళు? ఓ పక్కన ఇంకా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు ఇక్కడ బిడ్డను కంటే ఈ బిడ్డను ఏం చేస్తావు? కాబట్టి అబార్షన్. అంచేత ఈ అబార్షన్ల ప్రక్రియ అనేది ప్రారంభమైంది కాబట్టి యంగ్స్టర్స్కి ఇది ఎప్పుడూ సేఫ్ సైడ్ కాదు. సీనియర్ సిటిజన్స్లో ఏంటంటే వాళ్ళకు కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు, కేవలం ఒకళ్ళకొకళ్ళు మానసికమైన తోడు కోసం మాత్రమే ఉంటున్నారు, షేర్ చేసుకోవడానికి. ముఖ్యంగా అది మన న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చిన తర్వాతనే ఈ ప్రాబ్లం వచ్చింది. జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో 2-3 జనరేషన్స్ ఉండేవారు, భార్యాభర్తలో ఒకరు చనిపోయినా రెండో వాళ్ళ కేర్ వాళ్ళు చూసుకునేవారు, ఇబ్బంది లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో భార్యాభర్త ఇద్దరే ఉన్నప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు చనిపోతే రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఉద్దేశంతో స్టార్ట్ అయిందే తోడు నీడ, ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే లివ్ ఇన్ రిలేషన్ కూడా. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు క్వశ్చన్ ఏంటి అడిగారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు, ఇది అవసరమా అన్నారే, అది నాకు నచ్చని పదం. ఇది అవసరమా? 60 ఏళ్ల వయసులో ఇది అవసరం కాదని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు నేను అడుగు ఏం చెప్తారు?
ఇప్పుడు ఏమన్నా పిల్లల్ని కంటామా అంటే Hmm. పిల్లల్ని కన్నా ఈజ్ ఇట్ ఫర్ సెక్స్ కోసమైన దృష్టితో చూడడం అనేది ఈ వంకర చూపు బాగా అలవాటైపోయింది సొసైటీలో. పెళ్ళి అనేది 2 జీవితాల కలయిక, ఆడ మగ, ఒకరికొకరు తోడు నీడగా ఉండటం. అది ఒక లైఫ్ లాంగ్ జర్నీ, ఇద్దరు కలిసి జర్నీ చేస్తారు. Yes. ఆ జర్నీలో మధ్యలో పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పెంచడం, వాళ్ళ ఉద్యోగాలు, చదువులు, దాంతో వీళ్ళకి ఎమోషనల్ రిలేషన్, వీళ్ళ బాండింగ్ పెరుగుతుంది ఈ భార్యాభర్తలు ఇద్దరికి. సరే పిల్లలు మధ్యలో వచ్చారు, పుట్టారు, ఉద్యోగాలకి వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు ఉద్యోగాలకి. మళ్ళీ ఎవరు మిగులుతారు? వీళ్ళిద్దరే మిగులుతారు. ఈ ఇద్దరే మిగిలినప్పుడు ఇద్దరు ఒకరు చచ్చిపోతే రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ వయసులో అవసరమైనారే 60 ఏళ్ళ ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆయన భార్య చనిపోయింది, ఆయన ఎలా బతకాలి? Yes. పని వాళ్ళని పెట్టుకుంటాడు. కోవిడ్ టైంలో పని వాళ్ళు కూడా రాలేదు, రాలేదు. ఆయనకి వంట రాదు. మా జనరేషన్లో మగాళ్ళకి వంటలు రావు, పనులు రావు, ఎట్లా బతకాలి వాళ్ళు? ఒకవేళ వంట వచ్చు, వండుకున్నాడు, ఆయనకి అనారోగ్యం వచ్చింది, 10 రోజులు బెడ్ రిడన్ అయి ఉన్నాడు, ఎవరు చూస్తారు ఆయన్ని? ఆయన చూడడానికి ఒక మనిషి కావాలి కదా, ఎవరో ఒకరు. పని వాళ్ళని నువ్వు ఎంత పెట్టుకో, పొద్దున్నో సాయంత్రమో కాసేపు వస్తారు, డ్యూటీ మైండెడ్గా చేస్తారు, వెళ్ళిపోతారు. నీకు ఆ ఎమోషనల్ రిలేషన్ ఎక్కడ వస్తుంది? అదే భార్యాభర్తలు అయితే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంది. మా దాంట్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఇప్పుడు ఆయన ఖమ్మంలో ఉంటారు, ఆచార్యులు గారు. ఆయనకి 72 ఇయర్స్ ఉన్నాయి. ఆయన 66 ఇయర్స్ ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఆమెను చూసినప్పుడు నేను అనుకున్నా 66 ఏళ్ళు వచ్చి ఈయన ఎవరు పెళ్లి చేసుకుంటారని. కానీ ఆశ్చర్యంగా 70 ఏళ్ళు ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళే సంవత్సరం తిరగకుండానే ఆయన కాలు జారి పడ్డాడు, ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ అయింది, 3 నెలలు బెడ్ రిడన్గా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు చూస్తారా? భార్య వచ్చింది ఉన్నది కాబట్టి ఆవిడ చూసుకుంటోంది. Yes. ఆవిడ లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? డబ్బులు ఉంటే నువ్వు 20,000 30,000 పెట్టి బెడ్ సైడ్ అసిస్టెంట్ని పెట్టుకుంటావు, కానీ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే అన్నాడు ఆయన, అమ్మ అదృష్టం బాగుండే, నాకు పెళ్ళయింది కాబట్టి నా భార్య ఉంది, నన్ను చూసుకుంటోంది, 3 నెలలు మంచంలో ఉంటే నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూసుకుంటారని. అలాంటి ప్రమాదం వచ్చినప్పుడు ఈ పెళ్ళెందుకు, ఈ వయసులో నీకు అవసరమా అని కామెంట్ చేసిన ఒక్క చుట్టం వస్తాడేమో నాకు చూపించు. ఎవరికైనా, ఏ జంటకైనా సరే, భార్య పోతే భర్త కానీ, భర్త పోతే భార్య కానీ, ఒంటరిగా ఉన్న వాళ్ళకు ఎవరైనా తోడొచ్చి 10 రోజులు మీరు ఉంటారా? ఆయనకి అనారోగ్యం వస్తే మీరు 10 రోజులు వచ్చి సేవ చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి. Yes. వాళ్ళ busy మీ life ఫ్యామిలీ మీకు ఎలా ఉందో ఆయన కూడా ఒక ఫ్యామిలీ ఉంటే ఆయన తంటాలు ఆయన పడతాడు కదా. Yes. అమెరికా నుంచి పిల్లలు వచ్చి చేస్తారా? వాళ్ళకి సెలవులు లేవు. మరి ఎవరు చేస్తారు? ఇరుగు చేస్తారా, పురుగు చేస్తారా? ఎవరు చేయరు కదా. మరి ఆయన ఎలా బ్రతకాలి? లేదా ఆవిడ ఎలా బ్రతకాలి? వీధిలో సరికి ఇంట్లోకి వచ్చే మార్గం లేదు, ఎలా బ్రతకాలి? ఇదేమీ లేకుండా నేను హాయిగా నా పెళ్ళం పక్కన కూర్చోబెట్టుకొని ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా అని క్వశ్చన్ చేస్తారు. లాగా ఒకటి కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఫస్ట్ ఇదే అంటారు మేడం, అదే నీకు పెళ్ళి అవసరమా? ఈ వయసులో అంటారు. ఏ వయసులో పెళ్ళి అవసరం చెప్పండి? Yes. 25 ఏళ్ల వయసులో పెళ్ళి అవసరం అనేది ఓన్లీ ఫర్ సెక్స్, దానికోసం అవసరం. 60 ఏళ్ళు వచ్చాక అది కాదు. ఇట్ ఈజ్ ఎన్ ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ రిలేషన్. Yes. నాకు నువ్వు, నీకు నేను అన్న ఒక భార్యాభర్తల అనుబంధం అనేది, ఆ అనుబంధానికి మనం దాన్ని వర్ణించలేము, చెప్పలేము డెఫినేషన్. అవధులు ఉండవు. అంచేత దానికి ఆ అభిమానం. ఇప్పుడు చూడు, నేను చెప్తాను, 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత దురదృష్టం కొద్దీ భార్య చనిపోతే సంవత్సరం తిరగకుండా భర్తలు చనిపోతున్నారు. 2-3 కేసులు చూశాను నేను అలా. ఎందుకు చనిపోతున్నారు అంటే, ఆ 80 ఏళ్ళ ఆవిడ ముసలిది చస్తే ఏమిటి, బతుకుంటే ఏమిటి, ఈయనకి ఏంటి ఉపయోగం ఆవిడ వల్ల అనుకుంటారు. ఉపయోగం అంటే సెక్స్ ఒకటే కాదు, ఒక 40-50 ఏళ్ల సంసార జీవితంలో ఆవిడతో ఒక అనుబంధం ఏర్పడింది ఆయనకి. అంచేత ప్రతి క్షణము ఆవిడ గుర్తొస్తుంది. ఆ మానసికమైన బెంగతో కుంగి కుసించి సంవత్సరం తిరగకుండా చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారంటే ఆవిడ మీద బెంగతో. నవ్వుతారు ఆవిడ మీద బెంగ ఏంటి, 80 ఏళ్ల వృద్ధురాలని. ఈవేళ ఆవిడ వృద్ధాప్యం కనబడుతుంది, కానీ ఆయన జీవితం 50 ఏళ్ళుగా గడిచింది ఆవిడతో. అంచేత ఆ జ్ఞాపకాలు ఉంటాయి కదా ఆయనకి. అది ఎందుకు అర్థం చేసుకోరు? ఈ వయసులో పెళ్ళి అవసరమా? అసలు ఏ వయసులో పెళ్ళి అవసరం నాకు చెప్పండి? 20 ఏళ్ల వయసులో అవసరమా? 20 ఏళ్ల అవసరంలో సెక్స్ కోసం, 60 ఏళ్ల వయసులో తోడు కోసం. అందుకే అంటున్నాను, తోడు నీడ అనేది నీకు ఒక మానసికమైన తోడు కావాలి, నిన్ను కనిపెట్టుకుని ఉండే మనిషి కావాలి. దానికోసమే లివ్ ఇన్ రిలేషన్ కూడా. నీ ఆస్తులతో సంబంధం లేదు, నాకు నువ్వు మాత్రమే కావాలి అని వచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్లో ఉండొచ్చు. ఆయనకి ఇష్టపడితే ఏదైనా గిఫ్ట్గా చేరో సారో నగో ఏదో కొంటాడు, లేకపోతే లేదు. కానీ అవి ఆశించేవి రావట్లేదు కదా. అంచేత మనిషి తోడు దానికి వయసుతో సంబంధం లేదమ్మా. ఎవరైనా సంబంధం ఉంది, ఈ వయసులో నీకు తోడు అవసరమా అంటే మీ ఎదురుగుడానే చెప్తున్నా, ఐఎమ్ రెడీ. మీరు కాన్వర్సేషన్ పెట్టండి, ఆర్గ్యుమెంట్కి నేను రెడీ. ఎవరైనా వస్తే, ఎవ్వడు రాడు, నేను గ్యారంటీ ఇస్తున్నా. కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నా ఈ విషయం. ఎవరైనా ఈ వయసులో మీకు ఎందుకు పెళ్ళి అన్నవాళ్ళు ఉంటే నాతో ఆర్గ్యూ చేయండి, రండి అని. ఒక్కళ్ళు రారు, కామెంట్లో మాత్రం పెట్టేస్తారు, ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా అని. లేకపోతే ఇన్ని కబుర్లు చెప్తుంది, కానీ ఆవిడ కూడా సంపన్నుండే పెళ్లి చేసుకుంది. నా సంపన్నుడిని పెళ్లి చేసుకుంటే నీకేంటి మంట? నీకు అంతే తెలిసింది.
అందులో ఆస్తిలో నాకు వాటా ఉందా లేదా నీకు తెలియదు, ఆయన ప్రాపర్టీలో నాకు షేర్ ఉందా లేదా నీకు తెలియదు. ఆమె సంపన్నుడే పెళ్లి చేసుకుంది, నేను కూర్చొని కబుర్లు చెప్పావు కానీ రా నా వచ్చి కూర్చో, నేను సంపన్నుడే పెళ్లి చేసుకున్నాను, ఆయన ఆస్తిలో నాకు వాటా ఉంటే ఉందని నువ్వు ప్రూవ్ చేస్తే అదే వాటా నీకు ఇచ్చేస్తాను. నేను ఓ ఇల్లో స్థలమో పొలమో ఆయన నాకు ఇచ్చారు అని నువ్వు ప్రూవ్ చెయ్యి, నేను నీకు ఇచ్చేస్తాను. కమన్ రా కూర్చో వచ్చి. ఎవ్వడు రాడు, కామెంట్లలో కూర్చొని పెట్టమంటే Yes. పెడతారు అంతే. పిరికితనం, ఎందుకంటే ధైర్యంగా మాట్లాడే ధైర్యం లేక పెరిగితనం అంతే. అంచేత ఏ వయసుకైనా సరే తోడు అనేది కంపల్సరీ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకమ్మా